వెల్కమ్ టు ది లియో. నిన్న హైదరాబాద్లోని బహిరంగ సభలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆ సభ వేదికగా దేశ ప్రజలందరికీ కూడా ఒక పిలుపునైతే ఇవ్వటం జరిగింది. అదే సమయంలో కొన్ని సూచనలు సలహాలు కూడా చేయటం జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయంగా బయట నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా దేశం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి మనందరం ఎప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందనేది నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట. ఇందులో ప్రధానంగా ఒక ఏడాది వరకు ఎవరు బంగారం కొనొద్దని ఒక కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బయట యుద్ధ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాబోయే ఒక ఏడాది వరకు ఎవరు కూడా బంగారం కొనుగోలు చేయవద్దు అనే ఒక కీలకమైనటువంటి పిలుపునైతే స్వయంగా నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాదు బహిరంగ సభ వేదిక సాక్షిగా అయితే ఇవ్వటం జరిగింది. ఎందుకు అనేది కూడా ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. అలాగని చెప్పి ఇప్పటి వరకు ఉన్న వస్తువులు పాడేయమని నేను చెప్పను, కానీ ఇక నుంచి మనం కొనేటప్పుడు స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి, దిగుమతులు మనం తగ్గించుకోవాలి. బయట అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుమతుల మీద చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. అలాగని చెప్పి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద దేశ ప్రజల మీద కూడా వేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు కేంద్రానికి కూడా ఇబ్బంది అవుతుంది, నష్టం వాటిల్లుతుందని స్వయంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బయట యుద్ధ వాతావరణం ఉందో మనందరికీ తెలుసు. ఆల్రెడీ గ్యాస్ కష్టాలు, పెట్రోల్ డీజిల్ కష్టాలు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతానికి మన దేశంలో యుద్ధ ప్రభావం తీవ్రంగా లేకుండా ప్రస్తుతానికి కేంద్రం అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఉన్నటువంటి నిల్వల ఆధారంగానో లేదా ఇతర మిత్ర దేశాలతో సయోధ్య కుదుర్చుకుని అక్కడి నుంచి దిగుమతి చేసుకుని మొత్తానికి మేనేజ్ చేస్తుంది. బట్ కానీ మనం కూడా మన వంతు సహకారం అందించాలి. కార్లు, వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడండి, మెట్రోను వాడండి అని స్వయంగా చెప్పారు. వీలైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంశాన్ని ఎక్కువగా పరిశీలించండి. ఇదంతా కూడా దేశానికి మీరు చేస్తున్నటువంటి ఇదిలో ఒక భాగం అవుతుంది. మీరు కూడా చెయ్యి కలిపితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పి నిన్న స్వయంగా నరేంద్ర మోదీ గారు అయితే ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో ఇది దేశ ప్రజలందరిలో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పెట్రోల్ క్రైసిస్ వచ్చినప్పుడు చాలామందికి అర్థమైంది. అంటే వాస్తవానికి అసలు పెట్రోల్ అనేది, డీజిల్ అనేది కానీ దొరకకపోతే మొత్తం వ్యవస్థ మొత్తం కూడా స్తంభించేస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బందులే ఏర్పడతాయి, వ్యక్తిగత వాహనాలకు ఇబ్బందులు ఏర్పడతాయి, అలాగే పరిశ్రమలకు కూడా కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే వాటికి వెళ్ళాల్సినటువంటి ముడిసరుకు రవాణా అనేది పూర్తిగా స్తంభించిపోతుంది. సో ఇలాంటివి ఉన్న నేపథ్యంలోనే అలాగే పంపు సెట్లు ఏదైతే మోటార్లు వాడుతున్నామో దానికి విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ మోటార్లు ఎక్కువగా వినియోగించాలని కూడా నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు. అంటే ఇతర దేశాల మీద ఆధారపడే అంశాలను పూర్తిగా తగ్గించాలి. ఈవెన్ టూత్పేస్ట్, బ్రష్ దగ్గర మొదలుపెట్టి అనేక వస్తువులు మన ఇంట్లో మనకు తెలియకుండానే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకున్న వస్తువులు వాడుతున్నాం. సో ఆ వాడకాన్ని తగ్గించినట్లయితే అది మన దేశానికి మేలు చేసినట్లు అవుతుందనేది చెప్పారు. ఇది నా కోసమో బీజేపీ కోసమో మీరు చేసేది కాదు, దేశం కోసం చేయాల్సినటువంటి పనులు అని చెప్పి నిన్న స్వయంగా నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏడాది వరకు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, మెట్రోలో వెళ్ళండి, ఇంటి నుంచే పని, ఆన్లైన్ భేటీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వంట నూనె తగ్గిస్తే దేశ సేవ, దేహ సేవ కూడా. దేశ సేవ అంటే దిగుమతులు తగ్గుతాయి ఒకటి, దేహ సేవ అంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నూనె తగ్గిస్తే మనం హెల్తీగా ఉంటామనేది జగమెరిగిన సత్యం. సో అది కూడా చెప్పారు. విదేశాల్లో పెళ్లిళ్ళు, పర్యటనలు ప్రస్తుతానికి మానుకోవాలని చెప్పారు. రసాయన ఎరువులొద్దు, ప్రకృతి సాగే ముద్దు, సౌర మోటార్లను వాడండి, ఇతర దేశాల ఉత్పత్తులొద్దు, విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయటం కూడా దేశభక్తి. తెలంగాణలోనూ వచ్చేది బీజేపీనే, కాంగ్రెస్కు మిగిలింది 3 రాష్ట్రాల్లోనే. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పారు. సో యుద్ధం నేపథ్యంలో ప్రజలకు నరేంద్ర మోదీ గారు అయితే సూచన చేశారు. ఇప్పుడు వినియోగిస్తున్న విదేశీ వస్తువులు పారవేయమని నేను చెప్పను, కానీ కొత్త విదేశీ వస్తువులు కొనొద్దు. మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో చాలా వరకు విదేశాల నుంచి వచ్చినవే, చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉపయోగించే వస్తువుల జాబితా తయారు చేయండి. కత్తెర, టూత్పేస్ట్ ఇలా ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటన్నిటిని విషయంలో స్వదేశీ ఉత్పత్తులకు
వైపునకు మారండి, ఇది బీజేపీ కోసం కాదు, దేశం కోసం చేయాలి, దేశంలో ఉన్న అనుకూల అంశాలతో ప్రయోజనం పొందాలి అని చెప్పి యుద్ధం నేపథ్యంలో కీలకమైనటువంటి పిలుపునిచ్చారు. యుద్ధాలతో భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ తరుణంలో దేశం కోసం మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో సౌకర్యం ఉన్న నగరాల్లో ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని, ఒకవేళ కారులో వెళ్లాల్సి వస్తే కారు ట్యాంక్ ఫుల్ చేసుకుని ఇతరులను తీసుకువెళ్లాలని సూచించారు. ఏడాది పాటు ఎవరూ కూడా బంగారం కొనొద్దని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని హితవు పలికారు. సో ఈ బంగారాన్ని కన్నా మనం కొనకుండా హోల్డ్ చేసినట్టయితే మన దగ్గర, సో విదేశీ మారక ద్రవ్యం, ఎందుకంటే బంగారం కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, సో ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేసినట్లుగా అవుతుందనేది నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట. వస్తు రవాణా కోసం రైలు సేవలు వినియోగించుకోవాలన్నారు. రైళ్లు కరెంటుతో నడుస్తాయి కాబట్టి వాటికి పెట్రోలు, డీజిల్ అవసరం ఉండదని గుర్తు చేశారు. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ ఇంధనం, ఎరువుల కొరతతో పాటు యుద్ధం వల్ల కలుగుతున్న పలు సమస్యలపై బహిరంగంగానే ప్రస్తావించి ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం ఇదే తొలిసారి. తెలంగాణ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ ఆధ్వర్యం నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభలో ఈ సూచనలు, సలహాలు చేశారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి రాజకీయ విమర్శలు చేయటంతో పాటు దేశ ప్రజలకు పలు కీలక సూచనలు కూడా చేశారు. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సమస్యలు పెరిగాయని, అయినప్పటికీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నా. అంటే గతంలో వచ్చినటువంటి కరోనా కూడా కొంత ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చూపింది. ఇప్పుడు ఇతర దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రభావం మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఎరువులు, ఈ పెట్రోలు, డీజిల్ వంటివి ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. ఈ దేశం కాకపోతే ఆ దేశం, ఆ దేశం కాకపోతే ఆ దేశం, ఏ దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవాలి అన్నా దాని ధరలు పెరిగాయి. కానీ మీరు చూడండి, ఇన్ని రోజుల నుంచి దాదాపుగా 2-3 నెలల నుంచి యుద్ధం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. ఏమన్నా రూపాయి, అర్ధ రూపాయి ఏమన్నా మారిందేమో కానీ వ్యత్యాసం. స్టిల్ ఈ రోజు వరకు కూడా గంటకు ముందు ఎలాంటి పెట్రోల్ ధరలు ఉన్నాయో ఈ రోజు వరకు కూడా అలాంటి పెట్రోల్ ధరలే ఉన్నాయి. అంటే దాని మీద, అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇక్కడ పెట్రోలు, డీజిల్ మీద ₹1 కూడా పెరగకుండా ప్రజలకు ఇస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా నిన్న నరేంద్ర మోదీ గారు చేసిన సూచనలన్నీ కూడా యుద్ధ ప్రభావం వల్ల దేశం నష్టపోతున్నటువంటి తరుణంలో మన వంతు సహాయం అందించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ తప్పని పరిస్థితి కారే వేసుకు వెళ్ళాలంటే మీరు సింగిల్గా కారు వేసుకెళ్ళడం కాదు, దానిలో ఇంకొక 2-3 ఎక్కించుకెళ్ళండి. అప్పుడు వాళ్ళు కార్లు వేసుకురావటం మానేస్తారు, లేదా వాళ్ళు వ్యక్తిగత వాహనాలు వేసుకురావటం మానేస్తారు. అది కూడా కొంత పెట్రోల్ ఆదా చేసినట్టే. 4 కార్లు వేసుకెళ్ళేదానికంటే నలుగురు కలిసి ఒకే కారులో వెళ్తే ఇబ్బంది ఉండదు కదా. అలాగే మెట్రో కావచ్చు, రైళ్లు కావచ్చు, ఇవన్నీ విద్యుత్తో నడుస్తాయి కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యుత్ అనేది స్వయంగా మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి దాని వరకు ఇబ్బంది లేదు. కానీ వస్తువుల దిగుమతి అనేదే ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ పెట్రోలు, డీజిల్ అనేది దాని కోవలోకి వస్తుంది కాబట్టి వ్యక్తిగత వాహనాలు వాడొద్దు. అలాగే ఇంటి నుంచి పనిచేయడానికి ఏదైనా భేటీలు, మీటింగ్లు నిర్వహించాలంటే ఆన్లైన్లో నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతో పాటు బంగారాన్ని 1 ఏడాది పాటు పూర్తిగా బంగారాన్ని ఆయన కొనొద్దని చెప్పలేదు. కానీ అంటే చాలా సరే, పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలకు తప్పని పరిస్థితుల్లో బంగారం కొనటం వేరు. కానీ బంగారం ధర పెరుగుతుంది, రేపొద్దున ఇది మనకు ఆదాయంగా మారుతుందనో లేదా ఇంకో ఉద్దేశంతోనో బంగారాన్ని అయితే ఎవరు కొనుగోలు చేయొద్దని చెప్పారు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఇప్పుడు మనం నిల్వ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధ నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కన్నా నిల్వ చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అనేది నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాట. ఏది ఏమైనా మొత్తంగా నిన్న నరేంద్ర మోదీ గారి పిలుపుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఆలోచనలో పడ్డారు. అందులో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కొన్ని కీలక సూచనలు సహజంగానే మనందరం పాటించాలి. అంటే విదేశీ వస్తువుల విషయంలో కావచ్చు, లేదా ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడంలో కావచ్చు, కొన్ని సూచనలు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు దేశం కోసం చేసినవే తప్ప ఆయన కోసం చేసినవి అయితే ఏవి కాదు. సో మొత్తంగా నిన్న నరేంద్ర మోదీ గారి సూచనలు అనేవి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం ఉంటుంది, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది అనేది చెప్పలేం. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎలా
అలర్ట్గా ఉండాలి అనేది నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు మాట. ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కూడా నరేంద్ర మోదీ గారు యుద్ధం గురించి ఎటువంటి జాగ్రత్తలు ప్రచారం చేయలేదు. అంటే గతంలో మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పి ప్రజలు ప్యానిక్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారు ఇది కొనొద్దు అంటున్నారు, అందులో వెళ్ళొద్దు అంటున్నారంటే ఏదో జరిగిపోతుందనే ప్యానిక్ వద్దు. బట్ మన వంతు సహాయ సహకారాలు కేంద్రానికి దేశానికి అందించాలి అనేది నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాట. ఏదేమైనా తొలిసారిగా దీనికి సంబంధించినటువంటి సూచనలు అయితే నిన్న తొలిసారిగా అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా నిన్న నరేంద్ర మోదీ గారి మాటల తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా దీని మీద అయితే చర్చించుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.